నేనేది కొత్తగా చెప్పట్లేదు, మళ్ళీ మీకు గుర్తు చేయడానికి మాత్రమే. నేచర్ హీల్స్. ప్రకృతి మాత్రమే మన బాధను తగ్గిస్తుంది. ప్రకృతికి సరెండర్ అయితే అదే మనల్ని చూసుకుంటుంది. మానిఫెస్టేషన్ రహస్యం: ఒక పరిస్థితిలో సాధ్యమైనంత ఎక్కువ ఫలితాన్ని చూడాలనుకున్నప్పుడు ప్రకృతికి తిరిగి ఇవ్వడానికి ఏదైనా చేయండి. ఒక ముఖ్యమైన సమావేశానికి ముందు ఒక చెట్టును నాటండి, జంతువుల ఆశ్రయానికి విరాళం ఇవ్వండి లేదా స్టోర్ నుండి 100 క్రికెట్లను కొనుగోలు చేయండి మరియు వాటిని ప్రకృతిలో విడిపించండి. అదృష్టాన్ని తీసుకురావడానికి భూమికి అర్పణ అందించడం ద్వారా పురాతన సంస్కృతులు సహస్రాబ్దాలుగా ఇలాంటి సాంకేతికతను ఉపయోగించాయి. భూమి ఒక పాఠశాల. భూమిపై మన కాలంలో నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి మేము ఇక్కడ ఉన్నాము. నేర్చుకోవడం కొనసాగించడానికి మరియు కొనసాగించడానికి మనం తప్పులు చేశామని గ్రహించాలి. ఈ సవాలు గ్రహంపై భావోద్వేగాలు మరియు పరిమితుల గురించి తెలుసుకోవడానికి మేము భూమికి వస్తాము. మీరు భూమిపై చనిపోయి, మీ అనుభవం నుండి ఇంకా ఏమీ నేర్చుకోకపోతే, కొంచెం భిన్నమైన పరిస్థితులలో మళ్ళీ అదే పాఠాన్ని పునరావృతం చేయడానికి మీరు కొత్త శరీరంలో భూమికి తిరిగి వస్తారు. అందుకే, మనకు చెడు విషయాలు సంభవించినప్పటికీ, వాటి నుండి మనం ఏదైనా నేర్చుకున్నంత కాలం, ఎంత చిన్నదైనా, జీవిత పాఠాల విషయానికి వస్తే మనం ఇంకా గణనీయమైన పురోగతిని సాధించాము. నీవు శక్తి నదివి. ప్రతిచోటా ప్రవహిస్తుంది మరియు ప్రతిదానిలో కంపిస్తుంది. మీరు అయస్కాంత క్షేత్రాలు. అన్నింటినీ రిలేట్ చేయడానికి మరియు తిరస్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ మూలాధారం. ఇది మీ వంశం. ఇది మీ అనంతం. ఈ శక్తి యొక్క ప్రస్తుత అవగాహన. ఈ శక్తి యొక్క ఫలితమే సృష్టి. కానీ రెండింటికీ మధ్య ఉన్న లింక్ ఊహ. మీరు ఎంత ఎక్కువ కాంతిని కలిగి ఉన్నారో, అంత ఎక్కువ కాంతిని మీరు ప్రసారం చేయవచ్చు. మీరు ఎంత కాంతిని ప్రసారం చేస్తే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మరింత శక్తివంతంగా మరియు అద్భుతంగా మారుతుంది. అది ఎందుకు? మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఘనమైనది లేదా వాస్తవమైనది కాదు. ఇది మీ కాంతికి పొడిగింపు. ఈ ప్రపంచం యొక్క గొప్ప భ్రమ వేరు అనే భ్రమ. మీరు విడివిడిగా మరియు భిన్నమైనవిగా భావించేవి నిజానికి ఒకటే. మనమంతా ఒకటే ప్రజలం. కానీ మనం విడిపోయినట్లుగా జీవిస్తున్నాము. జీవితాన్ని వచ్చినట్లు అంగీకరించడం నేర్చుకోండి. ఏదైనా జరిగినప్పుడు, దానిని అంగీకరించండి. అది అదృశ్యమైనప్పుడు, దానిని అంగీకరించండి. ఆనందం వచ్చినప్పుడు, దానిని అంగీకరించండి. అది ఆవిరైనప్పుడు, దానిని అంగీకరించండి. మరియు అదే నొప్పి, తీర్పు లేకుండా ఉండండి. అందరికీ నిశ్శబ్ద సాక్షిగా ఉండండి. ఇది అన్ని బుద్ధులలో, మేల్కొన్న వారందరిలో అత్యంత లోతైన రహస్యం. ప్రతి క్షణంలో, కనిపించని చేతులు మిమ్మల్ని నడిపిస్తాయి మరియు రక్షిస్తాయి. మీరు ఎల్లప్పుడూ దైవిక కాంతిలో ఉంటూ ఉంటారు అనే భరోసాతో విశ్రాంతి తీసుకోండి.